ఆ ఊర్లో ఆ చర్చిలో ఎక్కువ శాతం ఒక పెద్ద కులస్తులు, అగ్ర కులస్తులు అని పిలిపించుకునే వాళ్ళే ఉంటారు, క్రైస్తవులుగా అయిన వాళ్ళు. మళ్ళీ వాళ్ళు అందరితో కలిసి కూర్చోరు. నేను ఒక చోట స్వార్థకి వెళ్ళాను, అక్కడ కూడా అంతే. ఇదే చర్చ్ అంటే, సిస్టర్ గారు ముందండి మనం అగ్రవర్ణాల చర్చికి వెళ్దామండి సిస్టర్ గారు, తర్వాత అండి అక్కడ లోపల చాలా చిన్న ప్లేస్ ఉంటుందండి, మీకు అభ్యంతరం లేకపోతే అక్కడికి వస్తారా అని అడుగుతున్నాను సేవకుడు. చాలా బాధేసింది, నేను కోప్పడ్డాను. ఏమంటే మీరు ఎందుకు ఇలా రెండుగా పెట్టారు చర్చిని అంటే, ఏం చేస్తామండి, వాళ్ళంటే వీళ్ళకి పడట్లేదండి, వీళ్ళంటే వాళ్ళకి పడట్లేదండి, వాళ్ళు వచ్చి మమ్మల్ని వీళ్ళ పక్కన కూర్చోబెడతావా అని అడుగుతున్నారంట పాస్టర్ని. అప్పుడు నేనన్నా, వెంట వదిలేపోయారా మరి అంటే, వాళ్ళకి ఇష్టమైనట్టు మేము గోడ కట్టుకుంటాం, నువ్వు మా గోడకి కూర్చొని వాక్యం చెప్పంటున్నారు వాళ్ళు. సేవకులు ఏం చేస్తున్నారు, మీరు గోడలు కట్టుకోండి, మంచిగా ప్లాస్టరింగ్లు కూడా చేసుకోండి, ఆల్టెక్ చేసుకోండి, కలర్స్ వేసుకోండి, వాటి మీద పెయింట్స్ వేసుకోండి, మేము మాత్రం గోడ మీద కూర్చొని వాక్యం చెప్తాం. మరి గోడ పడగొట్టేది ఎప్పుడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మీకును మాకును మధ్య ఉన్న మధ్య గోడను పడగొట్టి, ఉభయులకు మధ్య ఉన్నటువంటి గోడను పడగొట్టి, ప్రభు పడగొట్టాడు, మనం నిలబెడుతున్నామా? Download ShareChat.